పాలెంలో మంత్రి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు మంత్రి వివరించారు. పేరాయిపాలెం ఎస్సీ కాలనీలో పీఎం సురేఖ రూఫ్ టాప్ సోలార్ను 8 ఇళ్లపై ప్రారంభించి మిగిలిన ఇళ్లకు కూడా వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ జయంతి నాటికి సూర్యనగర్ కనెక్షన్లు పూర్తి చేయాలని కోరారు. చివరగా 33 kV సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉన్న లో వోల్టేజ్ సమస్యలను తీర్చేందుకు 4.6 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. శంకుస్థాపన చేశాం. తొందరలోనే కంప్లీట్ చేసి 3 నెలలు పట్టిందా? 5 నెలల 3 నెలల నుంచి 4 నెలల లోపల ఇక్కడ సబ్స్టేషన్ కట్టి మీకు అందుబాటులో తీసుకొస్తాం. అట్లానే మనకి ఇవాళ ఈ సబ్స్టేషన్ కట్టడానికి ముఖ్య కారణం మస్తానే ల్యాండ్ ఇచ్చాడు. 40 సెంట్లు ల్యాండ్ ఇచ్చాడు. ఆయన ఒకటే వాళ్ళు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టాం మన సింగల్కొండపాలెంలో. అట్లాంటి సబ్స్టేషన్ మళ్ళీ ఏలూరులో 25 కోట్ల రూపాయలతోటి 132 kV సబ్స్టేషన్ కూడా పెడతాం. మన కాన్స్టిట్యూన్సీలో కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం సరిగ్గా చేయకపోవడం వల్ల విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిని విపరీతంగా కరెంటు బిల్లులు పెంచారు. పోయినసారి 9 సార్లు పెంచారు.